నిత్యము కూడా సూర్య నమస్కారం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని 3 అడ్డనామములు ధరించి నిత్యము శివనామము స్తుతించబడిన వారము. తండ్రికి 6 సంతానములు, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లల్లో మేము చిన్నవాడిని. నాన్న పేరు అవ్వారు కోడేశ్వరం, అమ్మ పేరు కృష్ణకుమారి, పెద్ద అక్క పేరు గంగాభావాని, రెండో అక్క పేరు లక్ష్మీదేవి, మూడో అక్క పేరు లీలావతి, పెద్ద అన్నయ్య పేరు గోపాలకృష్ణ, రెండో వాడి పేరు శ్రీనివాసరావు, నా పేరు అవ్వారు బాలాజీ శివశంకర్రావు. ఈనాడు అంత పెద్ద పేరుని తీసేసి దేవుడు షడ్రక్గా మార్చాడు. స్తోత్రం చెప్పా. హల్లెలూయా. పద్మశాలి వంశంలో జన్మించి చేనేత కార్మికులుగా జీవన విధానంలో బ్రతుకుతున్నటువంటి మమ్మలను మా నాన్నగారి కాలంలోనే 4 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు కలిసి ఆ చేనేతన వృత్తిని విడిచిపెట్టి స్వర్ణకార వృత్తికి వెళ్ళిపోయారు. అదే ఇది అర్థమైంది ఇప్పుడు మీకు. అంటే నాన్నగారి కాలంలోనే విజయవాడ శివాలయం రోడ్డులో ఉన్న వంటంలో మాకు బంగారపు నైపుణ్యం కలిగినటువంటి కార్ఖానాలు ఉన్నాయి. మా చేతి కింద 40-50 మంది పనివారు ఉండేవారు. నాన్నగారు ముక్కుపుడ కాంచి వడ్రాణాల వరకు తయారు చేసేవారు. నాన్నగారికి పుట్టిన 6 సంతానంలో 3 మోపుల్లో చిన్నవాడినైన నాకు బాల్యం నుండే నేను తక్కువ చదివినప్పుడే తీసుకెళ్ళి నాన్నగారు తన శిష్యుడి దగ్గరికి మరి నన్ను పనికి పెట్టగా నేను కూడా ముక్కుపుడ కాంచి వడ్రాణాలు రావు కానీ నీ చెవును ధరించిన బుట్టల కాంచి, కమ్మిళ్ళు కాంచి, జార్ర పువ్వులు కాంచి, మాటీలు కాంచి, నెక్లెస్లు కానించి, చేతికున్న కళ్యాణ ఉంగరాల కాంచి, ముత్యపు పగడ ఉంగరాల కానించి, నువ్వు ముక్కుకు పెట్టుకున్న ముక్కుబడ కాంచి తయారు చేయగలిగిన సామర్థ్యము కలిగిన స్వర్ణకారుడు. స్తోత్రం చెప్పా. ఇంతటి చేతి వృత్తి కలిగి, ఇంతటి కుటుంబం కలిగి, ఇంతటి వంశం కలిగి, ఇంతటి గోత్రము కలిగి ఒక హిందువుడిగా ఈ జన్యమును ధరించి ఏమండి పూజలు పురస్కారాలు చేసేవాడు, నోములు వ్రతాలు చేసేవాడు, నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలు అర్పించేవాడు. ఏంట్రా బాబు యేసు ప్రభు వారు నమ్ముకున్నాడు అనుకుంటున్నావా? నమ్మటమే కాదు 23 సంవత్సరాలుగా యేసే దేవుడని ప్రకటిస్తున్నా. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. హల్లెలూయా. యేసు అనగా ఏంటంట? రక్షకుడు. చెప్పండి. యేసు అనగా దేని రక్షకుడు? తన ప్రజల పాపము నుండి విడిపిస్తాడు. విగ్రహారాధన అనబడినటువంటి భయంకరము, లోకం అనబడినటువంటి భయంకరమైన బానిసత్వములో నశించిపోతుండగా నా పాపము నన్ను పట్టుకొని మరణాంధకారంలో తీసుకువెళుతుండగా నా యొక్క ఆ పాపపు అనబడినట్టు దాని నుంచి విడిపించి మరణపు ముళ్ళును విరిచి, మరణమా నీ ముళ్ళు ఎక్కడని మరణములో ఉండి నా యేసు నన్ను జీవములోనికి నడిపించాడు. 2003 ఆగస్టు 13వ తేదీన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించారండి? మరి 2003వ సంవత్సరం నాకు యాక్సిడెంట్ అయింది. నా పాదము మొదలుకొని మరి తొడ భాగం వరకు కూడా దేహంలో ఉన్నటువంటి ఎముకలు, నరాలు తప్ప ఏమీ లేవు. నా యొక్క రైట్ సైడ్ ఈ కాలు కనపడుతుంది కదా, ఈ తొడ పాదము మొదలుకొని మోకాలు వరకు మొత్తం కన్నకృతులన్నీ తొలగించారు, నరములు ఎముకలు తప్ప. ఆ తర్వాత ఈ మోకాలు నుండి తొడ భాగం వరకు కూడా మానవునికి 7 పొరలు ఉంటాయి, నాకైతే 3 పొరలే ఉన్నాయి. 23 సంవత్సరాలుగా ఈ దేహంను ధరించి యేసు నన్ను బ్రతికించి నడిపిస్తున్న ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తూ మీ మధ్యకి ఈ రాత్రి నేను వచ్చాను. స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఒక పాంప్లెట్స్ ఉన్నాయి, చదవద్దులే కానీ మనకు టైం కూడా లేదు. జాషువా రండి, ఇదిగోండి.